కొడాలి నానిగాడు ఏదో ఇష్టం వచ్చినట్టు మురిగాడు. చంద్రబాబు నాయుడు గారికి ఏదో మతిమరుపు వచ్చింది. నిన్న బహిరంగ సభ లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభ సక్సెస్ కాలేదు. అది పెద్ద లెక్కలు మేము ఉమ్మేస్తే కొట్టుకొని పోతారు. ఈ సందర్భంగా కొడాలి నానికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, అయ్యా కొడాలి నాని, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ మొహాన ఉమ్మేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ మీరు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్తే మీకు ఉమ్మేస్తున్నారు. ఆల్రెడీ మీ బస్సు యాత్ర కాస్త తుసు యాత్ర అయింది. సిటీ బస్సులను నిండుతున్నాయి కానీ నగరాల్లో మీ వైకాపా బస్సులు మాత్రం నిండటంలా. ఇప్పుడు అది మీ నాయకులే ఎక్కటల్లా, మీ కార్యకర్తలు దాకపోయారు. మీరన్నీ ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. నువ్వేదో మాట్లాడబోతా ఉన్నావు. నీకు ఇంకా సిగ్గు శరం అనిపించ. నీ ఉద్యోగం బీకేసి నేను పశువుల పట్టణంలో పడేసినా కూడా నీకు ఇంకా సిగ్గు రాలా. నువ్వు గుడివాడ ప్రజలకి క్షమాపణ చెప్పాలి ముందుగా కూడా. లోకేష్ గారి పాదయాత్ర గురించి నువ్వు మాట్లాడే స్థాయి నీకుందా? లోకేష్ గారి ఓటమి గురించి అంటావు. పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయారంటావు. అసలు ఓటమి అంటే ఎరుగని కుటుంబం, వైఎస్ కుటుంబం అని మాట్లాడుతూ ఉన్నావు. నీకు చదువు సంధ్య లేని వ్యక్తివి నువ్వు. నీకు అక్షర జ్ఞానం లేని వ్యక్తివి నువ్వు. నా పక్కన సున్నా పెడితే డమ్ అనే రకం నువ్వేంది? నీ బతుకేంది? నువ్వు చదివింది 6వ తరగతి 60 సార్లు తప్పినట్టున్నావు నువ్వు. నీకు తెలుసా అసలు నీ బతుకేంటో నీకు తెలుసా? నువ్వు గాంధీ పార్కులో ఆగి ఉన్న లారీల్లో డీజిల్ తీసే దొంగవి. నిన్ను మా వరరామ ఎన్నిసార్లు పట్టుకున్నాడు నిన్ను? నువ్వు అలాంటి కాలం కలిసి వచ్చి నువ్వేదో ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే పెట్టాయావు. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు బూట్లు నాకితే 2 సార్లు బీఫామ్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు దయతో ఎమ్మెల్యే అయ్యావు నువ్వు. తర్వాత జగన్ ఫిరాయించి ఇవాళ ఏదో ప్యాలెస్కి కుక్కలాగబడి ఉండి మాట్లాడుతా ఉన్నావు.